Welcome to my channel, Polity in Pocket. Hello everyone. Today's topic is President's veto power. Veto power is borrowed from ancient Rome. ప్రాచీన రోమ్ సామ్రాజ్యం నుంచి వీటో అధికారం అనేటటువంటి భావనను గ్రహించటం జరిగింది. వీటో అనే పదం లాటిన్ భాషా పదం నుంచి పుట్టింది. లాటిన్ భాషలో వీటో అనగా ఫర్బిడ్, రిజెక్ట్, తిరస్కరించు, టు ప్రొహిబిట్ అని అర్థం. రాజ్యాంగ నిర్మాతలు చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ను అనుసరించారు. నిరోధ సమతౌల్య పద్ధతి. నిరోధ సమతౌల్య పద్ధతి అనగా ప్రభుత్వాంగాలలో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలు ఉండగా ప్రతి ఒక్క విభాగము మిగతా రెండు విభాగాలపైన చెక్స్, నిరోధించు పద్ధతిని అనుసరించటం జరిగింది. మొత్తము పైన 3 ప్రభుత్వాంగాలు కూడా సరి సమానమే. అందులో భాగంగా కార్యనిర్వాహక శాఖకు శాసన నిర్మాణ శాఖపై ఉన్నటువంటి నియంత్రణాధికారాన్ని వీటో అధికారం ద్వారా మనం గుర్తించవచ్చు. శాసన నిర్మాణ శాఖ తొందరపాటుతో చేసినటువంటి శాసనాలను కార్యనిర్వాహక శాఖ నియంత్రిస్తుంది. ద ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ ప్రివెంట్స్ హేస్టీ అండ్ ఇల్ కన్సిడర్డ్ లెజిస్లేషన్ బై ద పార్లమెంట్. అదేవిధంగా పార్లమెంటు ఎప్పుడైనా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టాలను చేయటానికి ప్రయత్నిస్తే నియంత్రించుటకు కూడా వీటో పవర్ తోడ్పడుతుంది. టు ప్రివెంట్ ద లెజిస్లేషన్ విచ్ మే బి అన్కాన్స్టిట్యూషనల్. అయితే ఈ పద్ధతులను a constitution right to reject a decision or proposal made by a law making body గా చెప్తాము. లా మేకింగ్ బాడీ, శాసనాలను రూపొందించేటటువంటి సంస్థ తయారు చేసినటువంటి శాసనాలను రిజెక్ట్, తిరస్కరించే అధికారము. టు ప్రివెంట్ ఏ బిల్ ఫ్రమ్ బికమింగ్ ఏ లా బై ఏ వీటో. ఏ బిల్ లా. బిల్లు అనగా ముసాయిదా ప్రతి, లా అనగా చట్టము. ఏ బిల్, ఒక బిల్లు శాసనంగా మారాలి అంటే దిర్ ఈజ్ ఎ సెపరేట్ లా మేకింగ్ ప్రాసెస్ సిస్టమ్. శాసన నిర్మాణ ప్రక్రియ అనేది ఉంది. శాసన నిర్మాణ దశలలో అన్నిటినీ దాటిన తరువాత ఆర్టికల్ 111 ప్రకారం రాజ్యాధినేత అనుమతి లేనిదే ఏ బిల్లు శాసనం కాదు. అయితే ఒక బిల్లును ఆమోదించాలా, తిరస్కరించాలా అన్న అధికారం రాష్ట్రపతికే విడిచిపెట్టడం జరిగింది. ఒక బిల్లును ఖచ్చితంగా ఇంత కాలంలోపు ఆమోదించాలని కానీ తిరస్కరించాలని కానీ ఎక్కడా వ్రాయబడి లేదు. అయితే ఉభయ సభలు ఆమోదించినటువంటి బిల్లును రాజ్యాధినేత ఆమోదానికి పంపినట్లయినా అటువంటి బిల్లులను ద ప్రెసిడెంట్ మే అసెంట్, రాష్ట్రపతి నచ్చితే ఆమోదించవచ్చు. అలా ఆమోదించినట్లయినా ఆ బిల్లు శాసనమవుతుంది. రాష్ట్రపతికి నచ్చనట్లయినా హీ మే రిజెక్ట్. రాష్ట్రపతికి అందులో ఉన్నటువంటి విషయాలపై సందిగ్ధత ఏర్పడినట్లయినా అటువంటి బిల్లును రిజెక్ట్, ఆమోదాన్ని నిరాకరించవచ్చు, తిరస్కరించవచ్చు. లేదా హీ మే రీసెండ్ ఆర్ సెంట్ టు ద హౌస్ ఫర్ రీకన్సిడరేషన్. పార్లమెంటుకు తిరిగి పునఃపరిశీలనకు పంపవచ్చు. లేదా కీప్ క్వైట్, ఆ బిల్లు పైన మౌనము వహించవచ్చు అని మన రాజ్యాంగంలో పేర్కొనబడింది. పైన చెప్పిన అంశాలను ఆధారంగా తీసుకొని ఆమోదించినట్లయినా నో ప్రాబ్లం, ఏ బిల్ మే బికమ్ ఏ లా. ఆమోదించనట్లయినా, నిరాకరించినట్లయినా అటువంటి నిరాకరణను అబ్సల్యూట్ వీటో అని, పునఃపరిశీలనకు పంపినట్లయినా అటువంటి వీటో పవర్ను సస్పెన్సివ్ వీటో, సెండ్ ఫర్ రీకన్సిడరేషన్ అని,
కీప్ క్వైట్, మౌనం వహించినట్లయినా పాకెట్ వీటో అని 3 రకాలుగా మనం వీటో అధికారాలను వర్గీకరిస్తాం. 4వది క్వాలిఫైడ్ వీటో. భారత రాష్ట్రపతికి క్వాలిఫైడ్ వీటో అధికారం లేదు. ఒక్క అమెరికా అధ్యక్షునికి మాత్రమే క్వాలిఫైడ్ వీటో అధికారం ఉంది. క్వాలిఫైడ్ వీటో అనగా which can be overridden by the legislature with higher majority. లోక్సభ, రాజ్యసభ ఉభయ సభలు 2/3 వంతు మెజారిటీతో ఆమోదించినటువంటి బిల్లును రాజ్యాధినేతకు పంపినట్లయినా రాజ్యాధినేత తిరస్కరించవచ్చు. అలా తిరస్కరించిన బిల్లును యథావిధిగా కానీ కొన్ని సవరణలతో కానీ తిరిగి రాజ్యాధినేత ఆమోదానికి పంపినట్లయినా భారత రాష్ట్రపతికి అటువంటి బిల్లులను వీటో చేసే అధికారం లేదు. అటువంటి అధికారం ఒక్క అమెరికా అధ్యక్షునికి మాత్రమే ఉన్నది. అటువంటి వీటోని క్వాలిఫైడ్ వీటో అని చెప్తాము. దీంతో పాటు ఐక్యరాజ్య సమితిలో ఉండేటటువంటి 5 శాశ్వత సభ్యత్వ రాజ్యాలకు వీటో పవర్ అనేది ఉంది. కాబట్టి యుఎన్ఓ దృష్టిలో వీటో పవర్ అనేటటువంటి పవర్ని వేరొక అర్థంతో వాడుతాము. ఇప్పుడు ఒక్కొక్క వీటో పవర్ని గురించి నేర్చుకుందాం. ముందుగా అబ్సల్యూట్ వీటో. అబ్సల్యూట్ వీటో అనగా ఫుల్లీ రిజెక్టెడ్, పూర్తిగా నిరాకరించబడిన అని అర్థము. ఏ బిల్ నెవర్ సీస్ ద డే ఆఫ్ ద లైట్. The bill ends even after passed by the parliament. Anaga, the bill does not become an act at any time. ఈ బిల్లు శాశ్వతంగా అక్కడతో రద్దు చేయబడుతుంది అని అర్థము. అబ్సల్యూట్ వీటోను 2 సందర్భాలలో వాడుతూ ఉంటాము. ఒకటి, ప్రైవేట్ మెంబర్స్ బిల్లు విషయంలో. ఏదైనా ఒక బిల్లు అధికార పార్టీ మంత్రివర్గం చేత ప్రతిపాదించబడినట్లయినా దానిని అధికారిక బిల్లు అని పిలుస్తాము. మంత్రులు కాని వారు కానీ ప్రతిపక్ష పార్టీ సభ్యుల చేత కానీ ప్రవేశపెట్టబడే బిల్లును ప్రైవేటు బిల్లు అని పిలుస్తాము. ప్రైవేటు బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనం కాకుండా జాగ్రత్త పడే బాధ్యత మంత్రివర్గానిది. కాబట్టి ప్రైవేటు బిల్లులని తిరస్కరించవచ్చు. 2, when the cabinet resigns before president could give his assent to the bill, the new cabinet may advise the president to not give his assent to the bill passed by the old cabinet. ఏదైనా పాత మంత్రివర్గం ఒక బిల్లును ఆమోదించి రాజ్యాధినేత ఆమోదానికి పొందిన వెంటనే మంత్రివర్గం రద్దయినట్లయినా నూతనంగా ఏర్పడినటువంటి మంత్రివర్గం ఆ బిల్లుకు ఆమోదం తెలపవద్దని రాష్ట్రపతికి సలహా ఇచ్చిన సందర్భాలలో కూడా అబ్సల్యూట్ వీటోని వాడటం జరుగుతుంది. In India, absolute veto used in 2 instances. First one is in 1954 by Dr. Babu Rajendra Prasad, and in second one is in 1991 by President R. Venkatraman. We see these 2 instances. In 1954, Dr. Babu Rajendra Prasad, in case of PEPSU appropriation bill, he used the absolute veto power. The main reason is this bill was passed by the parliament during the president rule under article 356 in the state of PEPSU. ఒకసారి ఈ వివాదాన్ని గురించి చూద్దాం. పెప్సు అనగా పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్. PEPSU was a state of India uniting 8 princely states between 1948 to 56. Patiala was its capital and principal state. Shimla, Kausali, Kondagat, Chali also become part of PEPSU. PEPSU has unicameral state level legislature body with 60 seats.
March 1954, the PIPSU appropriation bill was passed under Article 357 by virtue of Article 356 for proclamation of President's rule. PIPSU and was presented before the President of India on 8th March 1954 after the termination of President rule. So technically, Parliament was not competent enough to make a bill as it came under the state list and must be state assembly. ఏదైనా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన శాసనాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. 7 మార్చి 1954లో పిప్సు బిల్లును పార్లమెంటు ఆమోదించి రాజ్యాధినేత ఆమోదానికి 8 మార్చి 1954న పంపబడింది. బై ద సేమ్ టైం బై ఆర్టికల్ 356 ప్రకారం పిప్సు రాష్ట్రాలలో విధించబడినటువంటి రాష్ట్రపతి పాలనను ఎత్తివేయబడింది. సాధారణంగా రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై శాసనాలు చేసే అధికారం సాధారణ పరిస్థితులలో రాష్ట్రాలకు ఉంటుంది. 356 రాజ్యాంగ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మాత్రమే పార్లమెంటుకు ఉంటుంది. 8వ తేదీన రాష్ట్రపతి పాలనను ఎత్తివేయటంతో పార్లమెంటు రూపొందించినటువంటి పిప్సు బిల్లు రాష్ట్ర జాబితాలలోకి చేరింది. కావుననే ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పిప్సు బిల్లును వీటో చేయటం జరిగింది, అబ్సల్యూట్ వీటో చేయటం జరిగింది. ఇక రెండవది, ఇన్ 1991 ది దెన్ ప్రెసిడెంట్ ఆర్ వెంకట్రామన్ ఇన్ కేస్ ఆఫ్ salary amendments and functions of member of parliament's amendment bill. This bill was passed by the last day before the Lok Sabha was dissolved, and it introduced without seeking prior recommendation of President of India. ఈ రెండు కారణాలతో రెండవసారి ఆర్ వెంకటరామన్ అబ్సల్యూట్ వీటోను వాడటం జరిగింది. దీనిని ఒకసారి చూద్దాం. లోక్సభ కానీ రాజ్యసభ కానీ తొందరపాటుతో చేసే శాసనాలని నియంత్రించుటకు ఉపకరిస్తుంది అని మనం మొదట చెప్పుకోవటం జరిగింది. ఈ బిల్లు పార్లమెంటు సభ్యుల యొక్క శాలరీ అండ్ అమెండ్మెంట్స్, జీతభత్యాలు, పెన్షన్లను మార్పు చేయుటకు రూపొందించబడినటువంటి బిల్లు పార్లమెంట్ క్యాబినెట్ రద్దు కావటానికి ముందు రోజు ఈ బిల్లును ఆమోదించటం జరిగింది. కాబట్టి తొందరపాటుతో ఆమోదించినటువంటి బిల్లుగాను. రెండవ కారణం అంతకన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే, ఒక బిల్లు ఆర్థిక బిల్లా సాధారణ బిల్లా అని మనం చూసుకున్న తరువాత ఆర్థిక బిల్లులను మనం లోక్సభలో ప్రవేశపెట్టాలన్నా రాష్ట్రపతి ఆమోదముద్ర తప్పనిసరిగా ఉండి తీరాలి. అటువంటి రాష్ట్రపతి ఆమోదముద్ర లేకుండా పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో ఇంట్రడ్యూస్డ్ వితౌట్ సీకింగ్ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ కారణంతో ఆర్ వెంకట్రామన్ 1991లో అబ్సల్యూట్ వీటోను రెండవసారి వాడటం జరిగింది. సస్పెన్సివ్ వీటో అనగా సెండ్ ఫర్ రీకన్సిడరేషన్, పునఃపరిశీలనకు పంపటము అని అర్థము. పార్లమెంటులోని ఉభయ సభలు ఏదైనా ఒక బిల్లును సాధారణ మెజారిటీతో ఆమోదించి రాజ్యాధినేత ఆమోదానికి పంపినప్పుడు అందులో కొన్ని విషయాలను తిరిగి పునఃపరిశీలన చేయమని బిల్లును వెనుకకు పంపేటటువంటి వీటోనే సస్పెన్సివ్ వీటో అని చెప్తాము. బిల్లును యథావిధిగా కానీ లేదా కొన్ని మార్పులతో కానీ రెండవసారి రాజ్యాధినేత ఆమోదానికి పంపబడినట్లయినా అటువంటి బిల్లును రెండవసారి వీటో చేసే అధికారం భారత రాష్ట్రపతికి లేదు. రెండవసారి పంపిన బిల్లును రాజ్యాధినేత ఆమోదించినా ఆమోదించకపోయినా ఆమోదించినట్లుగానే పరిగణించటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. President cannot exercise his suspective veto in case of money bill.
ఆర్థిక బిల్లుల విషయంలో సస్పెక్టివ్ వీటో చేసే అధికారం రాష్ట్రపతికి లేదు. కేవలం 14 రోజులు తన వద్ద ఉంచుకోవటం వరకే రాష్ట్రపతికి అధికారం ఉంది. ఆర్థిక బిల్లులన్నీ రాష్ట్రపతి పూర్వానుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టబడతాయి. కాబట్టి ఆర్థిక బిల్లులను సస్పెన్స్ వీటో చేసేటటువంటి అధికారం రాష్ట్రపతికి లేదు. This veto used by former President APJ Abdul Kalam in case of Profit Bill in 2006. This bill was controversial. కాబట్టి ఈ బిల్లును కూడా తిరస్కరించడం జరిగింది. నెక్స్ట్ వన్, పాకెట్ వీటో. పాకెట్ వీటో మీన్స్ టేకింగ్ నో యాక్షన్, కీప్ క్వైట్, మౌనము వహించు, ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవటం అని అర్థము. దట్ ఈస్ టేకింగ్ నో యాక్షన్ ఆన్ ద బిల్ పాస్డ్ బై ద లెజిస్లేచర్. ఈ రకమైనటువంటి పాకెట్ వీటోను 1986లో అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ఒకసారి వాడటం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్. ఈ బిల్లు గురించి చూద్దాం. దిస్ బిల్ వాజ్ పాస్డ్ బై రాజీవ్ గాంధీ గవర్నమెంట్ విత్ ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. పత్రికా స్వేచ్ఛపై కొన్ని ఆంక్షలను విధిస్తూ రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించడం జరిగింది. ఆనాడు ఇట్ వాజ్ వైడ్లీ అపోజ్డ్. అనేక మంది ఈ బిల్లును వ్యతిరేకించారు. ఆ కారణంతో ఆనాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ he kept the bill with himself for 3 years. 3 సంవత్సరాలు తన దగ్గర పాకెట్ వీటో చేయటం జరిగింది. తరువాత వచ్చినటువంటి ఆర్ వెంకట్రామన్ తిరిగి 1989లో దిస్ బిల్ వాజ్ సెంట్ టు ది పార్లమెంట్ ఫర్ రీకన్సిడరేషన్. తిరిగి పునఃపరిశీలన చేయమని ఈ బిల్లును తిరిగి వెనుకకు పంపగా ఆనాటికి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ అపోజ్డ్ ఇట్. ఆ బిల్లును వాళ్ళు వ్యతిరేకించటంతో ఈ బిల్లు ఆనాటితో సద్దుమణిగిపోవటం జరిగింది. ఇంకా చివరిగా క్వాలిఫైడ్ వీటో. క్వాలిఫైడ్ వీటో భారత రాష్ట్రపతికి లేనప్పటికీ ఒకసారి చూద్దాం. which can be overridden by the legislature with higher majority. పార్లమెంటులోని ఉభయ సభలు 2/3 మెజారిటీతో ఒక బిల్లును ఆమోదించినప్పుడు దానిని రెండవసారి తిరిగి పంపే అధికారం రాష్ట్రపతికి లేదు. ఒక్క క్వాలిఫైడ్ వీటో అమెరికా అధ్యక్షునికి మాత్రమే ఉన్నది. క్వాలిఫైడ్ వీటోకు సస్పెన్సివ్ వీటోకు మధ్య తేడా, సస్పెన్సివ్ వీటో ఆర్డినరీ మెజారిటీతో ముడిపడి ఉంటుంది. క్వాలిఫైడ్ వీటో అబ్సల్యూట్ మెజారిటీతో 2/3 మెజారిటీతో ముడిపడి ఉంటుందని గ్రహించాలి. చివరిగా మనకి యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో కూడా 5 శాశ్వత సభ్య రాజ్యాలకు వీటో అధికారం ఉంది అని మనం చదువుతూ ఉంటాం. అటువంటి వీటోని గురించి కూడా ఒకసారి చూద్దాం. యుఎన్ఓ వీటో పవర్. ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగినటువంటి 5 దేశాలకు కలిగినటువంటి విశిష్టాధికారాన్నే వీటో పవర్ అని చెప్తాము. భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, చైన్, ఫ్రాన్స్, రష్యా ఈ 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. ఈ 5 దేశాలకు ఇవ్వబడిన విశిష్టాధికారమే వీటో పవర్. The power of any of the 5 permanent members of UN Security Council to negative vote. Affirmation votes of all 5 being required to take action on other than procedural matters. భద్రతా మండలిలో ఏదైనా ఒక తీర్మానాన్ని ఆమోదించాలి అంటే తప్పనిసరిగా ఈ 5 శాశ్వత సభ్య దేశాల తాలూకా ఆమోదం తప్పనిసరి. 5 దేశాలలో ఏ ఒక్క సభ్య దేశమైనా నెగిటివ్ ఓట్ వేసినట్లయినా ఆ ఆమోదం అమలులోనికి రాదు, చెల్లుబడి కాదు. అటువంటి విశిష్ట అధికారాన్నే
యుఎన్ పరిభాషలో వీటో అధికారం అని చెప్తాము. ఇది 5 రాజ్యాలకు మాత్రమే ఉన్నది, మిగతా రాజ్యాలకు లేదు.